ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం గ్రామంలోని కొత్త తండలో ఉన్నాం. నూనావత్ భద్రు అనే రైతుకు మనం కట్టప్ప సూర్య అగ్రిబయోటెక్ వారి కట్టప్ప డెమో స్ప్రే చేపించడం జరిగింది. డెమో స్ప్రే చేయకముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది అని ఒకసారి రైతు మాటల్లో కూడా మనం విందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి? భద్రు, నూనావత్ భద్రు, లక్ష్మీపురం గ్రామ పంచాయతీ. ఓకే, ఇది డెమో స్ప్రే చేపించకముందు ఎలా ఉందండి? అప్పుడు కొద్దిగా మూసుకొని ఉన్నది ఆకులు. అయితే ఇది కొట్టిన కాడ నుంచి ఇక చేను బాగా వస్తుంది. అయితే దీని రిజల్ట్ ఎట్లా పడుతుంది అంటే, సరే 4 సార్లు అటు వదిలిపెట్టేసాను. 4 సార్లు వదిలిపెట్టితే మరి ఇది కొడితే వస్తుందా, మరి దాని తీరులోనే ఉంటుందా అని నేను ఒక 4 సార్లు వదిలేసి మీద చేను కొడితే ఇప్పుడు రిజల్ట్ సూపర్గా పడుతుంది. బాగుంది. తెల్లదోమ పచ్చదోమ అంతా నీట్ గా పోయింది. ముడత పోయింది. అయితే ఇప్పుడు నాకు 5 ఎకరాలు ఉన్నది పత్తి. ఇదే మందు తెద్దామని, ఇదే వాడదామని నాకు చాలా వరకు ఇష్టం అనిపించింది. కట్టప్ప మిగతా 4 ఎకరాలకు కొడదాం అనుకుంటున్నాను. 4 ఎకరాలు 4 ఎకరాల్లో కట్టప్ప స్ప్రే చేద్దాం అనుకుంటాను. అదే చేద్దాం. ఓకే, ఒకసారి మొక్కను చూద్దాం ఎలా ఉంది అనేది. నీట్ గా ఉన్నది, గ్రోత్ వచ్చింది, సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి, ముడత పోయింది. తెల్లదోమ పచ్చదోమ పేను బంక పిండి నల్లి లేకుండా నీట్గా చాలా నీట్గా రావడం జరిగింది. కొట్టిన చేను ఇది, కొట్టని చేను అనేది అది అంటే ఇది ఒకటే పెట్టు 4 సార్లు రైతు వదిలిపెట్టడం జరిగింది చూద్దాం అని. ఆ ముందు ఆ చెట్లను చూసి ఈ చెట్లను చూద్దాం అని ఒక సార్లు ఉంది. రైతు కొట్టి ఈ రోజు వరకు 7 రోజులు స్ప్రే చేయడం బాగుంది. స్ప్రే చేసి 7 రోజులు అవుతుంది. 7 రోజులు తోటి రైతులు వాడుకోవచ్చా అండి? వాడుకోవచ్చు. బాగున్నది. ఈ మందు మాత్రం బాగా మంచి పని చేస్తాను. తోటోళ్ళు కూడా వాడుకోవచ్చు. ఓకే అండి, తప్పకుండా. థ్యాంక్ యూ అండి. సరే.